Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. భగవతి మహాలక్ష్మి ప్రకటమగుట, విభిన్న వ్యక్తులతో ఆ దేవి పూజింపబడుట, దుర్వాసుని శాపం వలన మహాలక్ష్మి దేవలోకమును విడుచుట, ఇంద్రుడు దుఃఖితుడై బృహస్పతి వద్దకు వచ్చుట. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, ఇది పూర్వకాలపు విషయము. దుర్వాసుని శాపముతో భగవతి ఇంద్రుని దగ్గర నుండి వెళ్ళిపోయింది. ఆ స్థితిలో దేవ సముదాయము మత్స్యలోకమున తిరగసాగింది. లక్ష్మి కోపముతో స్వర్గమును విడిచిపెట్టింది. దుఃఖముతో వైకుంఠమునకు బయలుదేరింది. అచ్చటకు వెళ్ళి మహాలక్ష్మి తన రూపమును సవరించుకుంది. అప్పుడు దేవతల శోకమునకు హద్దులు లేకుండెను. వారు మిగుల దుఃఖితులై బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. అచ్చట బ్రహ్మను ముందుంచుకొని వాళ్ళందరూ వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ భగవంతుడగు నారాయణుడు విరాజమానుడై ఉండెను. మిగుల దీనభావముతో దేవతలు ఆ స్వామిని శరణుజొచ్చారు. నిజముగా దేవతలందరూ కడు దుఃఖితులై ఉన్నారు. వారి కంఠములు, పెదవులు, దవడలు శుష్కించి ఉన్నాయి. అప్పుడు పురాణ పురుషుడు భగవంతుడగు శ్రీహరి ఆదేశానుసారము సర్వసంపత్తి స్వరూపయగు లక్ష్మి తన కళచే సముద్రునికి పుత్రిక అయ్యింది. దేవతలు, దైత్యులు కలిసి క్షీరసాగరమును మధించారు. అందు మహాలక్ష్మి ప్రాదుర్భవించింది. విష్ణు భగవానుడు ఆమెకు సాక్షాత్కరించాడు. ఆ సమయమున ప్రసన్న వదనయ్యై ఆ దేవి దేవతలకు వరమిచ్చింది. క్షీరసాగరమున శయనించు విష్ణు భగవానునకు వరమాలను సమర్పించింది. అట్లు ఆ దేవి స్వయముగా ఆ ప్రభు దగ్గరకు వెళ్ళింది. ఆమె కృపతో రాక్షసుల హస్తగతమైన దేవతల రాజ్యము తిరిగి వారికి ప్రాప్తించింది. తరువాత ఆ దేవిని చక్కగా పూజించి ఆపదలు లేని వారై దేవతలు సర్వత్రా ఆనందమును అనుభవించసాగారు. నారదుడు అడుగుతున్నాడు, బ్రహ్మదేవా, బ్రహ్మనిష్ఠుడు తత్వజ్ఞుడు మునివరుడగు దుర్వాసుడు ఎప్పుడు, ఎందుకు, ఏ విధమగు అపరాధమునకు ఇంద్రునకు శాపమిచ్చెను? దేవతలు ఎట్లు సముద్రమును మధించారు? ఏ స్తోత్రముతో ప్రసన్నయ్యై దేవి ఇంద్రునకు సాక్షాత్తు దర్శనమిచ్చింది? ప్రభు, ఇంద్రునకు దుర్వాసునకు ఏ విధమగు సంభాషణ జరిగింది? ఇదంతయు దయతో నాకు వినిపించండి. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, ఇది ప్రాచీన కాలము నాటి విషయము. మునివరుడగు దుర్వాసుడు వైకుంఠము నుండి కైలాస శిఖరమునకు వెళ్ళుచుండెను. ఇంద్రుడు అతనిని చూశాడు. మునివరుని శరీరము బ్రహ్మ తేజస్సుతో దేదీప్యమానముగా వెలుగుచుండెను. గ్రీష్మకాలమునందలి మధ్యాహ్నపు సమయము సూర్యుని సహస్ర ప్రభలతో సంపన్నుడైనట్లు ఆయన కనిపిస్తున్నాడు. మిక్కిలి స్వచ్ఛములైన అతని జటలు తప్తకాంచనము వలె శోభిల్లుచుండెను. తెల్లని యజ్ఞోపవీతమును ధరించి ఉండెను. చేతులందు మృగచర్మము, దండము, కమండలము శోభాయమానములై ఉండెను. అతని లలాటమునందు మహోజ్వలమైన తిలకము చంద్రుని వలె మెరయుచుండెను. వేదవేదంగ పారంగతులై అసంఖ్యాకులైన శిష్యులు అతని వెంట శోభాయమానులై ఉన్నారు. వారిని చూసి ఇంద్రుడు తల వంచి నమస్కరించాడు. అతని శిష్యులను కూడా ఇంద్రుడు భక్తితో సంతోషముతో సంతుష్టులను చేశాడు. అప్పుడు మునివరుడగు దుర్వాసుడు ఇంద్రునకు శుభావహమగు ఆశీర్వాదమునిచ్చెను. దానికి తోడు భగవంతుడగు విష్ణువు ద్వారా ప్రాప్తించిన పరమ మనోహరమగు పారిజాత పుష్పమును కూడా అతనికి ఇచ్చెను. రాజ్యలక్ష్మి గర్వముతో గర్వితుడగు ఇంద్రుడు జరా మృత్యు శోకములను నశింపచేయునది మోక్షప్రదమగు ఆ పుష్పమును తీసుకుని తన ఐరావత గజము యొక్క మస్తకమున ఉంచెను. ఆ పుష్పస్పర్శ చేత వెంటనే రూపము, గుణము, తేజము, అవస్థ వీటన్నింటితో సంపన్నమగు ఐరావతము భగవంతుడగు విష్ణు సమానురాలయ్యను. తరువాత ఇంద్రుని వదిలి ఆ ఘోర వనమునకు వెళ్ళిపోయాను. మునీంద్ర, అప్పుడు ఇంద్రుడు తేజస్సంపన్నమగు ఆ ఐరావతమును శాసించలేకపోయాను. ఇంద్రుడా దివ్య పుష్పమును విడిచి తిరస్కరించెను. ఇది తెలిసి మునివరుడగు దుర్వాసుని రోషమునకు అంతు లేకుండెను. అతడు కుపితుడై శాపమిస్తూ ఇలా అన్నాడు. మునివరుడగు దుర్వాసుడు చెప్తున్నాడు, ఓరి, రాజ్యలక్ష్మి యొక్క అభిమానముతో మదోన్మత్తుడవై
నన్నెందుకు అవమానించుచున్నావు? నేను నీకీ పారిజాత పుష్పమును ఇచ్చితిని. గర్వముతో స్వయముగా నీవు దీనిని ఉపయోగించలేదు. ఈ ఏనుగు తల మీద ఉంచావు. శ్రీ మహావిష్ణువుకు సమర్పించిన నైవేద్యము ఫలమైనను జలమైనను పొందినవాడు దానిని స్వయముగా ఉపయోగించుకొనవలెను. దానిని విడిచినచో బ్రహ్మహత్యతో సమానమగు దోషము పొందును. సౌభాగ్యవశమున దానిని పొంది భగవంతుడగు విష్ణుదేవుని పవిత్ర నైవేద్యమును పరిత్యజించు పురుషుడు స్త్రీని పోగొట్టుకొనును, బుద్ధిచే భ్రష్టుడగును. భగవంతుడగు విష్ణువుకు సమర్పించిన వస్తువును పొందినవాడు మిక్కిలి సౌభాగ్యవంతుడగును. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.